తీసుకుందాం దా శైలు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము మా ఊరికి వెళ్తున్నాం అన్నమాట. సో మా ఊరికి వెళ్తున్నాం, ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎండలో కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా. అంటే ఏం చేస్తున్నావు శైలు? బోర్ కొడుతుంటే ఏం చేస్తున్నావు? పడేద్దామని తీసిన పడే. సో గైస్ మేము ఇంకా బ్యాగ్స్ అన్నీ పెడుతున్నాం. పెట్టలేదు, ఇది ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ. ఆపు. సో గైస్ ఇది మా ఇంటి బయట. దిస్ వాజ్ అవర్ కార్. సో మీ ఇంటి లోపల ఉండదు, అక్కడ పైనుంచి అత్త చూస్తుంది. రండి తొందరగా, ఎంతసేపు చేస్తారు? మేము ఫాస్ట్గా వచ్చేసాం, మమ్మల్ని లేట్ అంటారు. మేకప్ వేసుకొని అది ఇది అని అసలు మేము మేకప్ వేసుకొని చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంత లగేజ్, ఇంకా పైన కూడా లగేజ్. హలో ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్? ఎక్కడికి వెళ్తున్నామంట? శైలి ఏం చేసినా కార్ సౌండ్ వస్తుంది. డోర్ వేయకుండా ఎవరైనా లాక్ నొక్కుతాడా శైలు? నువ్వే డోర్ వేయాలి. అవును, ఎందుకు వచ్చినా నువ్వు? నేను వస్తా అని చెప్పినా కదా. తిట్టించుకునే పని ఏమైతే అన్ని తిట్టించుకునే పనులు చేస్తాం మేము. నాది నా చెప్పులు. తిట్టించుకున్నా కాదు, తిట్టించుకున్నాం. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ సీట్కి వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్ చూడండి, పాప కొత్త హిల్స్ అంటే సమ్మర్ పడిపోతుంది. సో గైస్ మళ్ళీ ఊరికి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఒక్కొక్కరికి 5 minutes ఇస్తాం. నువ్వు తీస్తున్నావా? నువ్వు పందిలా పడుకుంటావే, నేనేం చేయాలి? ఇవా పడుకుంటుంది, మాకు వామిటింగ్ అవుతుంది కార్లో. పడుకుంటుంది ఏమో. ఎవరు వేసారు పైనుంచి కిందికి? లిఫ్ట్ లేదని పైనుంచికి. శైలో హ్యాండ్ బ్యాగ్. సో మేము కీస్ ఇవ్వడానికి వెళ్తున్నా. నేను కీస్ ఇచ్చేసి అట్లా బాయ్ చెప్పేసి వద్దాం. సో ఇప్పుడు ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే దారిలో మా పెద్దనాన్న వాళ్ళ ఫామ్లో ఆగి 2 మేకలు తీసుకొని వెళ్తాం. మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇదే అన్నమాట మా పెద్దనాన్న వాళ్ళ ఫామ్. చూపించాడు, నువ్వే చూపించాలి. నేను పట్టుకుంటా, వీడియో పట్టుకుంటా, నువ్వే చూపించాలి. తీస్తున్నామా? ఎందుకు తీసి వాంటెడ్ క్రిమినల్ అని పెడతా. ఓకే, దెబ్బకి వస్తామమ్మా. వస్తావు. ఇది మా మామూలు ఫామ్ హౌస్ కాదు, మర్చిపోయినా ఇందాక. నాకు భయం. ఫామ్ హౌస్ గురించి మాట్లాడినాం, అందుకే. మమ్మీ
కాకయ్య కోడ్లు అయితే 15 ఉండే, ఒక కోడ్ 16 ఉండే. ఒకటేమో పారిపోయింది, ఇంకొకటేమో కుక్క బయట కుక్క ఉంది, అది తినేసింది. కుక్కే, అవును ఆ కుక్కేది. ఇక్కడ యాక్చువల్గా ఒక తాత ఉంటాడనమాట వర్క్ చేయడానికి ఇదంతా. సో ఆయన కోసం రూము. డాగ్ని ఇక్కడ కట్టేసి నీడలో కదా. నాకేం తెలుసా ఇక్కడ లేదు కుక్క. ఏడా వెనకాల ఉంటుంది అన్నారు కుక్క పిల్ల, బట్ కుక్క పిల్ల నాట్ దేర్. ఇదంతా మా ఫామ్. డాగీ సో ఇప్పుడు మేము ఇక్కడ మేక తీసుకోవడానికి వచ్చాం. ఏం చెప్పావేం శైలు నువ్వైతే? చెప్దాం. హాయ్ మామా. హాయ్ పెద్దమ్మ. ఆహా తీసుకొచ్చిన వీడియో లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దమ్మ తీసుకున్నాను. యా సేల్స్ మొత్తం మనకి పబ్లిసిటీకి వాళ్ళ పేరాన్ని కష్టం చూస్తుంది కదా, మా పేరానికి కష్టపడుతుంది, ఇంత కష్టజీవి అని చూస్తుంది అది. అంతేనా? అంతే. ఇంకా చూసాడు కుక్క పిల్ల. సో ఇక్కడ కుక్క పిల్ల ఉంది గైస్, పడుకుంది. రాను నాకు భయం. నాకు కుక్క పిల్ల అంటే భయం. శైలో నీకు తొంత శైలు నిన్నైతే నీ వల్ల వచ్చింది ఇప్పుడు. అది వేస్ట్ రానా ఏడికి వెళ్ళిపోయింది. నిన్ను తన్నాలే ఫస్ట్. నీ బొందా. అక్కడ తాతతో వర్క్ చేస్తున్నా నేను. లోపలికి వెళ్ళు, మళ్ళీ వస్తుంది. నువ్వు కూడా సేమ్ దానిలాగానే ఉన్నావు కదా. మళ్ళీ డోర్ ఎక్కిపోతే బయటకు వెళ్ళిపోతాను. ఈరోజు నా ఆఖరి రోజు ఇంకోటి కాపాడు చేస్తున్నాను అనుకుంటుంది. అట్లా చేసేటప్పుడు బాగా అవుతుంది. మేము అందుకనే తినాం. నేను తినా అందుకనే. నేను కూడా డాడీ రావట్లే. అది భయపడి కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. ఇతల అదిగో అక్కడ ఉంది. అక్కడ అన్ని కోళ్ళు భయపడి పైకి ఎక్కినాయి. సరిగమ్మా తగులుతుంది, కొరికొచ్చి తగులుతుంది. మేము ఇప్పుడు ఫామ్కి వచ్చేసినాం. 2 మేకలు కావాలి. సో తీసుకున్నాం. మొత్తం అటు కలిపి 45 ఉన్నాయి. ఒకటేమో 25, ఇంకోటేమో 20. సో ఇప్పుడు ఆ మేకలు ఇక్కడ తెస్తారు. సో ఒకసారి చూసుకొని కార్లోనే తీసుకెళ్ళాలి. మ్యాన్ నడుస్తూనే ఉంటాయి కదా. సో వెరీ ఇరిటేట్. ఇంకా కిరాణం సామాన్లు ఉన్నాయి కాబట్టి అవి కార్లో వేసారు. లేదు మా పెద్దనాన్న వాళ్ళ కార్లో. చూడాలి. అమ్మా వేసిర్రా అన్నీ? అమ్మా పెట్టిర్రా? 45, ఒకటి 20, ఒకటి 25. తక్కువ లేవు. లేవు. చూసిందా పెద్ద
నేను అన్నీ పట్టుకొని చూసినాం. పెద్దనాన్న నుండి ఇంక ఇవే తక్కువ ఉండే అని 2 తీసిండు. 45 kgs ఉందా? ఒకటి 20, ఒకటి 25, 2 కదా మొత్తం 20, 25. కూల్ బాటిల్ తెమ్మన్నారు కదా. నీళ్ళ ఉన్నాయి కడుక్కోవడానికి. సో కొంచెంసేపు కార్లో ఎక్కి కూర్చున్నాం. చాలా ఇరిటేటింగ్ ఉంది. ఫైనలీ కూర్చున్నాం. మా డాడీ ఫోన్స్ కూడా నా పాకెట్లోనే ఉన్నాయి. ఇదొకటి అండ్ ఇంకొకటి కూడా. సో ఇట్లా నేను డోర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నా. ఇంకా స్టార్ట్ అవుతాం. 1 అవుతుంది. కోళ్ళని తెచ్చి లోపలేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో పురుగెక్కింది, చాలా భయం వేసింది. సో అయితే మళ్ళీ లోపలికి ఫామ్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నాకు భయం వేసింది, పురుగులు ఎక్కుతున్నాయి. ఇంకా మనకు అసలు చిన్న చీమ వచ్చినా సరే భయం వేసి గట్టిగా అరుస్తాం అన్నమాట. సో అందుకే వెళ్ళిపోతున్నాం. అండ్ మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది కాబట్టి ఎండ తట్టుకోలేకపోతున్నాం గైస్. లిటరలీ చెప్పాలంటే చాలా ఎండ ఉంది. అండ్ ఇక్కడ ఇది ఒక వెంచర్ టైప్లో ఫామ్ అన్నమాట. ఇంకా చాలా ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ, మనది ఒక్కటే కాదు. ఇంకా బయట కొన్ని చెట్లు వేసాము మేము. పుదీనా, కరివేపాకు, ఇంకా అదేంటో నాకు కూడా తెలియదు, బట్ వేసాము. ఇక్కడ పెరుగుతున్నాయి అవి. వాటికి కూడా నీళ్ళు పోస్తున్నాం. మీ కుక్క కోళ్ళు పోతాయి. డోరే అమ్మ, అమ్మ కుక్క పిల్ల వస్తుంది. పెద్ద కొరుకుతుంది. ఏం కాదు, అది మేకని కొరుకుతుంది. మేకనా అమ్మ అదేం చెట్లు? గడ్డి. ఏం గడ్డి? బర్లుది లేదు. అవునా? ఈడేమో మొన్న వేసినాం మేము. అమ్మ మొన్న మేము పుదీనా వేసినాం మొన్న. అవుతాను అటు సైడ్ వస్తుందా? చూడలే నేను కూడా. చూసేసి కరివేపాకు చెట్టు, పుదీనా చెట్టు. పెద్ద కట్టించిందంట. ఇంకా ఆడేసినాం, అంతా క్లీన్ చేసింది ఇప్పుడు. అగా ఇదంతా క్లీన్గా వంకాయ చెట్లు మెల్లగా నాడు శైలి మన చెట్లు ఉండొచ్చు. ఇంకో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. ఎన్నో మరి ఇది కరివేపాకు చెట్లు ఇక్కడే వస్తాయి. పుదీనా చెట్లు ఎప్పుడు వాటర్ ఉంటుంటే ఇది ఇసుకనే కాబట్టి రావట్లేదు చెట్లు. ఇది కరివేపాకు. ఇంకా ఈడ కూడా ఉన్నాయి కదా కరివేపాకు. అత్త 100కి 15 అంట అడుగు. 100కి 15. 100కి ఇస్తాడు. 15 ఒకటి అట్లే ఇయ్యి తాత. అట్లా కొట్టకుండా ఓపెన్ చేయకుండా. పెద్దమ్మ నేర్పించింది. ఏ పెద్దమ్మ? జ్యోతి పెద్దమ్మ. అట్లా ఎట్లా తిన్నారు? నేను తిన్నాం ఆ రోజు. జ్యూస్ లాగానా? నాకు కూడా. అంటే మీదాక అట్లా చేతితోటి తిన్నారా? అట్లా ఎట్లా తింటారు? చూపిస్తాను. మంచిగా ఉంటుంది అట్లా తింటే.
తాటి ముంజలు యమ్ యమ్ యమ్. వీడియోనా సరిగా పట్టుకో మనమే పట్టుకునేది. మట్టి ఇట్లా కదమ్మా, ఇది ఇట్లా ఇది పట్టుకొని ఇట్లా ఇంపుగా పట్టుకునే కదా అట్లా వీళ్ళు అట్లా పెట్టు. మేకల్ మామ జాగ్రత్త. అమ్మ నాకు కూడా అట్లనే ఇయ్యమనమ్మ ఒకటి గుర్తిగా. దీనికి బాగా వస్తాయి కాయ. కొనాపూర్ ఎదుగుడు మెల్ల ఉంటాడు. ఎన్ని రోజులు పోయిందంట? నలభై రోజులు పోయింటాడు, వచ్చింటాడు. ఇట్లలో హోటల్లో ఒక దగ్గర తిన్నానికి ఆగినాం. సో పట్టు ఇప్పుడు తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం. 3 అవుతుంది టైం. తినడానికి నీళ్ళు పట్టుకోవడం కాదు, నేను తింటున్నా శైలు. ఏంటిది? నేను సో నేను తిన్నాను కాగా. ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మ, అందని ఆకాశాలే నా తీరాలమ్మ. ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం, ఒక రాగమున తీరం ఎదలో. మీరు లైక్ చేసుకోండి. ఇంకొకటి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా. 5 కిలోమీటర్స్ ఇంకా 5 కిలోమీటర్స్ ఇంకా 5 కిలోమీటర్స్. అమ్మా అమ్మా 5 కిలోమీటర్స్ వెళ్ళేలోపల లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్. చిన్నప్పుడు మనం ఆడుకున్నది 4 కిలోమీటర్స్. యాడ పుట్టినాము, యాడ పెరిగి, బ్యాక్ కెమెరా పెట్టుకోండి. యాడ పుట్టినాము, యాడ పెరిగిన. రాజు ఎడబాతిలో 2 కిలోమీటర్స్ శైలు. 2 కిలోమీటర్స్ చూడు. Only 2. గోమో రాజు ఎడబాతిలో. Finally successful. High five. ఏమండి మీరు కూడా వస్తారా? మీ ఊరి పల్పాలు అయితే రండి. ఇంకా 3 కిలోమీటర్స్. 3. ఇందాక బాగున్నా ఇక్కడ వస్తుంది ఇప్పుడు. ఎన్ని చదువు ఎన్నో చూపిస్తుంది. యా 3 కిలోమీటర్స్. ఇంకా 3. ఇట్లా తిప్పిరేంది ఇది? మోర్ దెన్ 3 కిలోమీటర్స్. అందుకే అటు తిప్పిరు, అది తిప్పిరు తీసుకొచ్చిర్రు. తిప్పిరు చూడు. పైప్ లైన్ కూడా అమ్మ ఇటు సైడ్ అదేమూరు మారడు. మారాడు. శైలు గుర్తుందా అప్పుడు మారాడికి బండి మీద నించొని ఏమండి? బండి మీద నించొని వచ్చినాం కదా అప్పుడు. మారాడికి లోపల మామ చేసి చూస్తావా? తీసుకెళ్ళిండు. పుల్లాడి మాంసం ఏంది? ఇగో లోపల చేసి చూసినావా కడ్డీలు? శైలు
ఇవన్నీ మనం మాత్రం ఎదురు లేవు. సెట్స్ ఓవర్ ఉన్నాయా? పెట్టుకో. మోర్ దెన్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ ఊరు కనిపిస్తుంది చూపిస్తా అక్కడ. 2 కిలోమీటర్స్ అయితే కలుగుతుంది. అబ్బా ఫ్రెండ్స్, ఆ సమాధి దగ్గర మా పొలం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సమాధి దగ్గర మా పొలం ఉంది ఫ్రెండ్స్. అన్ని సమాధుల దగ్గరనే ఫ్రెండ్స్. మా ఇల్లు కూడా సమాధి దగ్గరనే ఫ్రెండ్స్. అది సమాధి. అగో మరి మన ఎరుజే నాన్నగా. ఇదేమో ఇగో ఈ సమాధి ఉన్నది బ్రహ్మాడి గంధకు ఉన్నది. బ్రహ్మాడి గంధకు ఉన్నది 2 ఎకరాలు సమాధి దాని పక్కన. సో అన్ని సమాధులే ఫ్రెండ్స్. చూడండి. హైదరాబాద్ లో మా ఇల్లు కూడా సమాధి ముందర. ఇప్పుడు ఉందా ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కనే ఇది నుంచి లాస్ట్ వరకు ఆ సమాధి. అదే పక్క చాలా ఫాస్ట్ గా ఇక్కడ నర్సరీ. అదే పొలం. మా బర్రె ఫ్రెండ్స్. నువ్వు మాడు పొలం చూడలేదా బాబు? మాడు పొలం చూడలే? చూడలే? రెడీ అయిపోతున్నాను. ఎంట్రన్స్. ఇక్కడ ఎవరు పని చేయరు ఫ్రెండ్స్, అందరు అల్లనే కూర్చుంటారు. తాకట్లు ఎప్పుడు. ఫస్ట్ దర్శనం అక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఉంది ఫ్రెండ్స్. ఎక్సైట్మెంట్ ఫేస్ లోనే కనిపిస్తుంది. ఎక్సైట్మెంట్. నేను 1.5 years తర్వాత అనుకున్నాను. లేదు లాస్ట్ కూసో వెను ఫస్ట్ కూసో. ముందే తమ్మెలు తీసుకొని సందాలు తిరుగుతురు. అయిపోయింది. స్మెల్ వచ్చేసింది. చూపిస్తా. మా ఇల్లు దగ్గర. ఎక్సైట్మెంట్. వచ్చిండు దున్నపోతాడు. వినయ్ చూడు. తమిళంటే దేపు అంజనేయులు తాతలు ఉంటాడు. తాళడుకున్నాడు. ఏంటండిరా 2 ఓపెన్ చేసేవాళ్ళు. ఐఎమ్ వెరీ ఎక్సైట్మెంట్ అసలు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎక్సైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నావు నీకు కూడా అర్థం కావట్లేదు. లోపల దాకా కూడా వెళ్దాం, బయటనే అరుస్తాం. సో ఖాళీ కడుక్కో. లోపల తీసుకెళ్ళి అసలు ఒకటన్నా. ఫ్యాన్ తెచ్చిన ఫ్రిడ్జ్ ఇవ్వను. పిలిచేది అది కొట్టాలంట రేపు. అదిగో ఆడా దాని వైర్ లేదంటుండయ్యా. మ్యాట్ వేయించారు, నాకు తెలీదు. మ్యాట్ వేయించారు ఎప్పుడో వేయించింది దసరాకి. అచ్చా దసరాకి నేను రాలే. అజిత్ అన్న రాలే. వచ్చేటప్పుడు కనిపించింది మాకు అజిత్ అన్న. పప్పుండి బాయ్ అజిత్ తిప్పలపల్లి పోతున్నాం అన్నాడు. సరే అన్నాడు అజిత్ అన్న. ఏమో అభి అక్క మొన్నదే అయిపోయింది కాలేజ్ ఫేర్వెల్ అయింది. ఫోన్ చేసిన అజిత్ గారికి
సో ఇది శైలు బొమ్మ. శైలు నీ బొమ్మ శైలు. కౌంటర్ చేద్దాం, నువ్వు చూపి, నేను బయట నుంచి వస్తాను. ఓకే అప్పుడు తీరా వాళ్ళకి డా. సో ఇది బయట నుంచి ఇల్లు అనమాట. చూపి ఇప్పుడు హోమ్ టూర్ అంతవరకు. ఇది వచ్చేసి హాల్. ఇది వచ్చేసి హాల్ కదా, ఇది హాల్. ఇక్కడ నాన్నమ్మ శారీస్ ఇక్కడ అమ్ముతారు. సారీస్ అది నా బొమ్మ. ఇది చూడండి, అది నా బొమ్మ. అప్పుడు మా పెద్దమ్మల చిన్న పాపలు ఉంటే అప్పుడు ఇచ్చిన. అది నా అమెరికా టీషర్ట్ తెలుసా. ఇది పెద్దమ్మ బొమ్మకేసింది నా అమెరికా టీషర్ట్. చెప్పుకుంటుంది అమ్మ. ఇంకా సో అమెరికా అంటేనే అమెరికా కాదే, అమెరికా. అమెరికా. అండ్ దిస్ ఇది ఇస్ వచ్చేసి బెడ్రూమ్. యాక్చువల్గా మేము అన్ని బ్యాగ్స్ పెట్టుకోవడానికి వాడతాం. లైట్ లేదు ఫ్రెండ్స్. ఉంది లైట్ ఆడుంది, ఆన్ చేయాలి. నేను వచ్చి చాలా రోజులు మన నేను కూడా వచ్చేసి 6 రోజులే. లాట్లే చాలు లైట్. సరే ఇటు వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ పూజ ఉంది. సరే ఫ్లాషెస్. ఇది వచ్చేసి కమ్ 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 ఇక్కడికి రా. ఇది వచ్చేసి మా చిన్న 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 షాక్ కొడుతుంది మెల్లగా. చిన్న 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 బుడ్డి బుడ్డి ఫ్రిడ్జ్. మేకలు వచ్చాయి. అండ్ ఇది కిచెన్. ఇక్కడ ఫోన్. పెట్టుకొని నీళ్ళు పెట్టు సోని. తర్వాత ఇద్దరు దాంట్లో సామాన్ తెప్పరు, ఇద్దరు పోయి ఒకటి పెట్టు బ్యాగ్. సో ఇప్పుడు టైం 7:40 అవుతుంది నైట్. మేము వచ్చిన తర్వాత ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఛార్జింగ్ లేదు, 9% ఉంది. ఇందాక ఛార్జింగ్ పెడితే స్విచ్ ఆన్ చేయలేను. మా అత్త స్విచ్ ఆన్ చేయలేదు, దెబ్బకు కప్పు కట్టేసుకున్నాం మేడం. ఇక్కడ గాలి కింద వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు, ఇదంతా కొత్త ఆవకాయ పచ్చడి. ఇంకా రెడీ ఇంకా రెడీ అవుతుంది. అత్త, హౌ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? గాలసలేను మాకు ఇక్కడ చెమటలు కారిపోతుంది. కోతి కోతి ఏ చెయ్యి, కోతి ఏ కోతి చెయ్యి చెయ్యి. సేమ్ ఆడ కోతి వచ్చింది నాకు, అట్లే చేస్తున్నావు శైలి. సూపర్. మేమైతే ఇప్పుడు గేమ్ ఆడతాం. ఇంకేం ఆడతావు? మనం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మేము ఈరోజు రేపటిది మొత్తం చూపిస్తే ఇంకా చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి, సో ఇక్కడికి పార్ట్ 1 చేస్తున్నాం. మళ్ళీ పార్ట్ 2 కూడా చేస్తాం. టిల్ దెన్ బాయ్. చెప్పు బాయ్. చెప్పు బాయ్.